హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈవినింగ్ స్నాక్స్కి ఉపయోగపడే ఉప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు మన ఛానల్లో ఉప్పు చెక్కల కోసం 1 kg వరకు రైస్ని తీసుకొని ఇలా క్లీన్ చేసి నానబెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని 1.5 hour వరకు నాననివ్వాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అనేటివి 1.5 hour నానిపోయాయండి. దీనిలో వాటర్ వంపేసి వీటిని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఉప్పు చెక్కల కోసం ఈ విధంగా క్లాత్పై ఆరబోసుకున్నానండి. ఉప్పు చెక్కలు చేసుకోవడానికి ముందుగా మనం అల్లం, వెల్లుల్లి, ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో వెల్లుల్లి, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే అల్లం వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇంకా మిక్సీ పట్టుకున్న పేస్ట్లో చివరగా ఒక 2 ఆనియన్స్ కట్ చేసి ఇలా వేసుకోవాలండి. అయితే పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నానండి. వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ముందుగా ఆరబోసి పెట్టుకున్న బియ్యంతో పిండిని ఆడించి పెట్టుకున్నానండి. అలానే దీన్ని జల్లి పట్టి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, అలానే పచ్చెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఒక 1/2 లీటర్ మిల్క్ కలుపుకోవాలండి. అలానే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అలానే పచ్చెనగపప్పు, అలానే కరివేపాకు, జీలకర్రని ఇలా తీసుకొని చేతులతో ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా పాలు పోసుకోవాలండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది పిండి కలుపుకున్నాక మళ్ళీ చెక్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా కలిపి రెడీ చేసుకున్నానండి. నాకైతే 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోయాయి. పాలు అన్ని వద్దు అనుకుంటే కొంచెం గోరువెచ్చగా కాసి పెట్టుకున్న వాటర్ని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండితో చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ పై బాండలు పెట్టుకొని 1 ప్యాకెట్ ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు పిండితో బాల్స్ తయారు చేసుకొని కొన్ని చెక్కలు చేసి పెట్టుకుంటానండి. ఈ విధంగా బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఎక్కువగా తయారు చేసి పెట్టుకోకూడదు, ఆరిపోయినట్టు అయిపోతాయి. ఇలా పూరీ ప్రెషర్పై ఒక బాల్ని పెట్టుకోవాలండి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చెక్కని రెడీ చేసుకొని ఆయిల్లో వదులుకోవాలి. ఈ విధంగా ఉప్పు చెక్కలు అనేది ఒకదాని తర్వాత ఒకటి బాండల్లో వదులుకోవాలి. ఇలా కాలిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పక్కకు తీసుకోవాలండి. కరకరలాడే ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉప్పు చెక్కల్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.